ఉండేది కూడా మా అన్నలు, రైట్. మా తమ్ముళ్ళు, మా అక్కలు, మా చెల్లెళ్ళే. వాళ్ళు ఇబ్బంది పడాలని మా నేచర్ కాదు. రైట్. రాజు నాయక్ గారు మీరేమంటారు? బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకి అన్యాయం జరుగుతుందని మీరు చెప్తున్నారు, ఇప్పుడు నా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కానీ నష్టం లేదని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ఎలా చూడాలి? నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి ప్యానలిస్టులు అయినటువంటి గౌరీ సతీష్ గారికి, సురేందర్ నాయుడు గారికి, లక్ష్మారెడ్డి గారికి అందరికి కూడా నమస్కారం. 2-3 విషయాలు చాలా కులంకషంగా మాట్లాడదలుచు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. మా బతుకు తెరువు కొరకు ఏదైతే దగాపడ్డ తెలంగాణ రాష్ట్రం ఆనాడు సమైక్య రాష్ట్ర పాలనలో ఈ పాలకులు ఏవైతే ఉన్నారో పాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చి తెలంగాణ ప్రజల యొక్క జీవితాలను బొగ్గుబాయిలుగా మార్చినటువంటి చరిత్ర చూసిన తర్వాత గౌరవ ఉద్యమగారుడు తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకే ఒక్క ట్యాగ్ లైన్ అండి, నీళ్లు, నిధులు, నియామకాలు. అయితే ఈ నీళ్ల విషయంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని చాలా సంవత్సరాలుగా నీటి దోపిడీ జరిగిందని చెప్పేసి నీటి ఉద్యమాలే జరిగిన తెలంగాణకు, ఆంధ్రాకు, కర్ణాటకకు, ఆల్మట్టి ఇందాక సోదరుడు సురేందర్ నాయుడు గారు చెప్తున్నట్లుగా చాలా రకాలుగా గొడవలు జరిగినప్పుడు సమైక్య రాష్ట్రంగా మనం ఎగువ ఉన్న రాష్ట్రాలు ఏదైతే ఎత్తు పెంచి డ్యాములు కట్టుకుంటా అన్నప్పుడు కూడా మనం పోరాడాం. అదే రకంగా ఏదైతే గోదావరి బేసిన్లో ఉన్నటువంటి నీళ్లను కానీ కృష్ణాలో ఉన్నటువంటి నీళ్లను వాడుకోవాలని అంటే కేంద్రానికి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం అంటే ఉమ్మడి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ అని, కేంద్ర జలవనరుల శాఖ అని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఒక బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా, ఏమీ లేకుండా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తూ ఉంటే గోదావరి పైన గోదావరి నీళ్ళతోటి గోదావరి అవార్డు ప్రకారం ఏదైతే గోదావరి అవార్డు ప్రకారం వాళ్ళు ఒకవేళ రోజుకు 2 టీఎంసీల నీటితోటి దాదాపుగా 200 టీఎంసీల నీళ్లను వాడుకునేటట్లుగా బనకచర్ల ప్రాజెక్ట్ని అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లు మేమేదో వృధాగా పోతున్నాయి, మేము ఏనాడు తెలంగాణకు అడ్డు చెప్పలేదు, మేము రోజుకు 2 టీఎంసీలు వరద జలాలే తీసుకుంటే ఏమైతుంది, మా ప్రజలను కూడా మేము చూసుకోవాలి అని మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే సూటిగా అడగదలుచుకున్న. సురేందర్ నాయుడు గారు ఒకవేళ చెప్తే అవకాశం ఉంటే చెప్పొచ్చు. నేనేమంటున్నానంటే ఒకవేళ భారతదేశంలో లేకపోతే అమెరికాలో ఈ గ్లోబల్లో తెలంగాణ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా మా తెలంగాణకు మాకు 2 కళ్ళు లేకపోతే తెలుగు ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యమని మాట్లాడేటప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారే ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పాలమూరు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకొని, దగాపడ్డ జిల్లాను దత్తత తీసుకొని నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాలమూరు జిల్లాల ప్రజల కష్టాల కొరకు కేసీఆర్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి ఎందుకు అడ్డు చెప్పారు? పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మేము కడతా ఉంటే 17/11/2015 నాడు కేఆర్ఎంబికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి, సిడబ్ల్యూసికి సెంట్రల్ వాటర్ కమిషన్కి వీళ్ళ యొక్క వాటర్ రిసోర్స్ సంబంధించినటువంటి కార్యదర్శి కేఆర్ఎంబికి సంబంధించిన మెంబర్కి లెటర్ రాసి వెంటనే పాలమూరు రంగారెడ్డిని ఆపాలే, ఇది ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నారు, ఆంధ్రాకు నీళ్లు రాకుండా అడ్డుపడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజా మాట్లాడేది? 1. 2 అండి, ఇదే పాలమూరు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే డిండి ప్రాజెక్ట్ ఉందో డిండి ప్రాజెక్ట్ను అంటే పాలమూరు రంగారెడ్డితో పాటు మళ్ళీ డిండి ప్రాజెక్ట్ను ఏం చేస్తారంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి ఉమాభారతి గారికి లెటర్ రాస్తారు 24/4/2016. అప్పుడప్పుడే పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని కష్టాలు పెట్టింది చంద్రబాబు నాయుడు గారు అనేది సురేందర్ నాయుడు గారు ఒకవేళ చెప్పగలిగితే మంచిది. నేనేమంటాను అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారికి లెటర్ రాస్తారు, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి డిండిని వెంటనే ఆపాలి, ఇక్కడ సెక్షన్ 3 ప్రకారం కానీ లేకపోతే పునర్విభజన చట్టం ప్రకారం వీళ్ళు కట్టడం లేదు, అసలు కృష్ణా నీళ్లను కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి నీళ్లను ఒకే రకంగా ఒక్కళ్ళే వాళ్ళు ఎవరికి ఏ రాష్ట్రాలకు సంప్రదించకుండా తీసుకుపోయే హక్కు లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేఖ రాసి మా తెలంగాణ పైన అక్కసు గట్టిండు. అదే విధంగా నేను చెప్తానండి, 7/4/2017 నాడు పాలమూరు జిల్లాకు సాగునీరుకు తాగునీరుకు నీళ్లు అందించేటువంటి తుమ్మిళ్లకు రిజర్వేర్ ఏదైతే ఉందో తుమ్మిళ్లను వెంటనే అడ్డుకోవాలని చెప్పేసి ఆనాడు రాస్తారు. అదే విధంగా ఏం చేస్తారంటే మేము తెలంగాణ వరప్రదాయానిగా పేర్కొన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కట్టుకున్నటువంటి
1,00,000 కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి కాళేశ్వరానికి మేము వస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనాడు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ తో పాటు జలవనరుల శాఖతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆల్ ఏజెన్సీస్ కి లెటర్ రాస్తాడు. 13/6/2018 నాడు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసి కాళేశ్వరం అన్ని అనుమతులను వెంటనే రద్దు చేయాలి, అసలు కాళేశ్వరం కట్టడమే తప్పు, తెలంగాణ ప్రజలు నీళ్లు తీసుకుపోవడమే తప్పు అని చెప్పేసి. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు వివాదాలు వద్దు, గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుందాం, 2 రాష్ట్రాలు కలిసి ఒకటి కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఎలా కేటాయిస్తే అలాగే వెళ్దామని చెప్తున్నారు. అలాగే కాళేశ్వరాన్ని మీరు వ్యతిరేకించారు, ఆపమని చెప్పారని చెప్తున్నారు. కానీ కాళేశ్వరాన్ని నేను ఎప్పుడు వ్యతిరేకించలేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నా దగ్గర లేఖ ఉంది, లేఖ మీకు పంపించమంటే పంపిస్తా. నా సురేందర్ నాయుడు గారికి, లక్ష్మారెడ్డి గారికి, మా గౌరీ సతీష్ గారికి అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖలు, లెటర్ తేదీ లేఖలు అవన్నీ కూడా నేను ఇప్పుడు మీకు పంపిస్తా. నా దగ్గర అన్ని లేఖలు ఉన్నాయి. ఉత్తగా ఊరికే నేను ఏదో ఆషామాషిగా డేట్లతో సహా ఏం చెప్పట్లేదు. నేనేమో డేట్లతో సహా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తతాంగం చెప్తున్నా. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదైతే గోదావరి అవార్డు ప్రకారము తెలంగాణ రాష్ట్రం అంటే నిధులు ఎప్పుడు కూడా ఏముంటాయి, హెల్సంకి నియమ నిబంధనలన్నీ ఉంటాయండి. అంటే మేము చదువుకున్న వాళ్ళం, కొంత వాటర్ రిసోర్స్ గురించి నేను పిహెచ్డీలు అవన్నీ చేసినటువంటి వాళ్ళం కాబట్టి కొంత మీకు తెలవాలని చెప్తున్నా. నియమ నిబంధనలు ఎట్లుంటాయంటే ఎగువ ప్రాంతం నుంచి దిగువకు నీళ్లు పోయే క్రమంలో ఏదైతే ఆ పరిహాక ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాలకు కూడా అందరికి కూడా హక్కు ఉంటుందండి. అదే రకం గోదావరి ఇప్పుడు కృష్ణాకు ఏ విధంగా అవార్డు అయితే ఉందో గోదావరి అవార్డు ప్రకారం ఒకవేళ ఆంధ్రప్రదేశ్ 80 టీఎంసీల నీళ్లు కృష్ణా బేసిన్ తీసుకుపోతే దానికి గాను 45.21/14 అంటే వాళ్ళ నిష్పత్తి ప్రకారం 41/21/14 నిష్పత్తి ప్రకారము తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో కూడా నీళ్లు రావాలి. ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు 100 సార్లు కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించి మంత్రులకు రాస్తే ఈ రోజు మా తెలంగాణ ముఖ్యమంత్రికి నీళ్లు తెలవవు, నిధులు తెలవవు, అవార్డులు తెలవవు, బచావతులు తెలవవు, ఆయనకు నీళ్లు అంటే బేసిన్లు తెలవవు, ఏమీ తెలవు. కానీ రాజు నాయక్ గారు ఇంతకుముందు గౌరీ సతీష్ గారు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడారు. అంటే ముఖ్యంగా జగన్ అండ్ కేసీఆర్ ఇద్దరు ఒకేసారి అధికారంలో ఉన్న టైంలో నీళ్ల దోపిడీ జరిగింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు నీళ్ల దోపిడీ కేసీఆర్ దగ్గరుండి చేశారు, ఈ అపెక్స్ కమిటీ ముందు హాజరు కాలేదు అనే ఈ రకరకాల ఆరోపణలు చేశారు. ఎలా చూడాలి మరి దాన్ని? నేనే ఒక మాట చెప్తా. గౌరీ సతీష్ గారు మాట్లాడుతూ 2013లో అసలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు నాట్ 2013 2019. సరే నేను చెప్తా. నీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మినిట్స్ నా దగ్గర ఉన్నాయి. ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ మేమేం లేఖలు రాసినాం అనేది మా దగ్గర క్లియర్ గా, మా దగ్గర ఎక్కడెక్కడైతే అపెక్స్ కౌన్సిల్ కు దానికి ఎక్కడెప్పుడు లెటర్ రాసినాం, ఏమేం చేసినాము, మీరు ఒక ఫస్ట్ పేరా మీకు ఒక ఉద్దేశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏం ఉద్దేశం అంటే ఏదైతే వాళ్ళకి అవసరం ఉందో ఒక లైన్ వదిలేసి పేపర్ లో ఉన్నటువంటి ఆ యొక్క లెటరేట్ లో ఉన్నటువంటి అన్ని పేజీలను అన్ని పేరాలను తీసి చదివేయడం మీకు కానీ మీ ముఖ్యమంత్రి కానీ బాగా చెల్లింది. అది తెలంగాణ 5వ పేజీ పేరా నెంబర్ 5లో క్లియర్ గా కేసీఆర్ గారు మాట్లాడిండు, నీటి దోపిడీని ఆపాలి, ఆంధ్రప్రదేశ్ నీటి దోపిడీని ఆపాలి, తెలంగాణ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం జరగాలి, ఇక్కడ జరగడానికి వీలే లేదు. ఏదైతే బచావత్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి కేసుల వరకు కూడా మేము దీనికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు, సుప్రీంకోర్టులో వేసిన కేసులు వెనక్కి తీసుకోము, మా నీటి వాటా మాకు వచ్చే వరకు అని చెప్పేసి క్లియర్ కట్ గా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర జలవనరుల శాఖ, సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కు అదే విధంగా కేఆర్ఎంబికి కూడా రాసిరు లెటర్. నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగానే తెలుగు ప్రజలు ఒకటే అయితే గతంలో చేసినటువంటి ఈ తతంగాలు ఏంటి, తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి నీటి ఏదైతే ఉందో మీరు ఏవైతే గోదావరి అవార్డు ప్రకారం మాకు రావాల్సినటువంటి నీటిని మీరు సొంతంగా ఎత్తుకోపోవడానికి ఇక్కడ చట్టాల అనుమతి లేవండి. గోదావరి జిల్లాలు నదిలో కలుస్తాయి, మేము వాడుకుంటే ఏంటి, మీరు అట్లా వాడుకోవడానికి లేదు, ఎవరు వాడుకోవడానికి లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ మన చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లక్షల రూపాయలు ఉంది, వార్తలు ఏమైపోయి మేము దొంగలాగా దోచుకొని వచ్చేస్తామంటే చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని కూర్చోరు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కట్టలు ఉన్నాయని చెప్పేసి ఎవరో బయటకు పోయి ఎట్లా నీ వార్తలు ఏమని తీసుకుంటే అంటే కుదరదు. తెలంగాణ రాష్ట్ర అవసరాల కొరకు నీటి వినియోగం ఏదైతే ఉందో
లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్ 1962వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు నీటి వినియోగం నాయక్ గారు, రైట్ కేసీఆర్ ఇంట్లో కట్లు ఉన్నాయని సముద్రంలో చెప్పండి. సముద్రంలో ఎగ్జాంపుల్ రైట్, చెప్పండి. రైట్, రైట్, రైట్. ఆయన మాట్లాడినవాడు ఆయన చాలా చంద్రబాబు నాయుడు రైట్, రైట్. కట్లు ఉండేది రైట్. ఎగ్జాంపుల్ రైట్. ఒక్క నిమిషం అండి, ఇంకో నిమిషం. మీరు మాట్లాడండి. చెప్పండి. ఒక చర్చ జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడడం విఘ్నత రైట్. అనిపించింది. సురేందర్ రెడ్డి గారు మీరు మాట టైం విన్నా. ఇచ్చాను చాలా ఒక్క నిమిషం ఆయన కూడా మాట్లాడినామండి. రైట్, కంక్లూడ్ చేయండి సార్. నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం అండి కంక్లూడ్ మ్యాటర్ అన్నమాట ఇంతవరకు దీనికి సంబంధించి రైట్. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం వచ్చినట్టుగా గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో సముద్రంలో కలుస్తూనే తీసుకోవడానికి అట్లా అవకాశం లేదు. దానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ పునర్విభజన చట్టము, కేంద్ర జలవనరుల సంఘం ఉంది ఒకటి. రెండవదండి, ఒకవేళ నిజంగానే మీరు ఇప్పటికో 4-5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మన జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, రాయలసీమ ప్రాంతాన్ని రతనాల సీమగా మార్చాలనుకుంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో గాలేరు కానీ ఆంధ్రీనివా కానీ లేకపోతే దానికి కొద్దిగా డబ్బులు దానికి అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అండి, ఆ ప్రాజెక్టులను మీరు గాలికి వదిలేసి ఆ ప్రాజెక్టులను మొత్తం కూడా ఆ రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ ఘోష వదిలేసి ఇప్పుడు కొత్త దాంతో మేము పోలవరం నుంచి రైట్ కెనాల్ ద్వారా లింక్ ద్వారా నీళ్లు తీసుకుపోయి నీళ్లు దోపిడీ చేస్తామనంటే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల చేత కాక చెయ్యలేక చచ్చుబడిపోయిన మీరు ఈ ప్రాజెక్టును 80,000 ఎంత అండి ఇది 80,112 కోట్ల రూపాయలతో ఏదైతే డెఫిసిట్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అంట ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాజెక్ట్ ను పెడతదంట. జీతాలు సరిగా ఇయ్యలేనటువంటి ఆంధ్రప్రదేశ్ అంట ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ కట్టి ఆ ప్రాంతాన్ని న్యాయం చేస్తదంట. తెలంగాణకు అన్యాయం చేస్తారు నీళ్ళతో ప్రాంత ప్రజలకు. ఒకటి రాజునాయక్ గారు, అక్కడ ఆంధ్రప్రదేశ్ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటారా? జీతాలు ఇస్తుంది కదా అందరికీ, ఫస్ట్ తారీఖు ఇస్తుంది.